అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణకు ఆహ్వానం. ఈరోజు మనతో సంభాషించడానికి ఉన్న వ్యక్తికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని ప్రత్యేకతలు రికౌంట్ చేస్తూ పోతుంటే మన సాహిత్య కార్యక్రమం సమయం అయిపోతుంది. కాబట్టి వారి ప్రత్యేకతలు వారి ద్వారానే విన్నాము. నమస్కారం నలివేల భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నలివేల భాస్కర్ గారు, ముందుగా అసలు మీ సాహిత్య ప్రస్థానాన్ని ఎక్కడి నుంచి ఆరంభించాలా అని ఆలోచిస్తుంటే నాకు మీ పుట్టుక నుంచి మీ బాల్యం, మీరు ఎల్లారెడ్డిగూడెం ఎల్లారెడ్డిపేట నాకు నారాయణపురం, సో అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. అసలు ఎలాగా మీ బాల్యం పరిస్థితులు ఎలా ఉండేవి, మీకు చదువుకునేటప్పుడు అప్పటి విద్యా విధానానికి ఇప్పటి విద్యా విధానానికి ఎలా, ఇది ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ లాంటివి ఇప్పుడు మీరు చెప్పే విషయాలు. కాబట్టి విపులంగా నెమ్మదిగా నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ మరొకసారి మీ బాల్యానుభూతుల్ని తాజా చేసుకుంటూ మాకు చెప్పండి. కృష్ణ గారు నమస్కారం అండి. మళ్ళీ ఒకసారి సంతోష్ కుమార్ గారు మీకు కూడా ప్రణామం. స్వాధ్యాయ కోవెల తరఫున చేస్తున్నటువంటి ఈ అంతర్వీక్షణానికి ఇంటర్వ్యూ కూడా లేదా సంభాషణ సలాపం మనం మాట్లాడుకునేటువంటి కన్వర్సేషన్ మీకు ముందుగానే ధన్యవాదాలు చెప్పాలి. అయితే మీరు ముందు చాలా చక్కటి ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే పునాదికి సంబంధించిన ప్రశ్న, మన కుదురుకు సంబంధించిన, మన మూలాలకు సంబంధించిన, మన పుట్టకిట్లకు సంబంధించిన, మనం పుట్టినటువంటి విషయానికి సంబంధించిన వేశారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్న ప్రశ్నతో. ఎందుకంటే తీగలాడితే డోకంతా కదిలినట్టు పాజిటివ్ సెన్స్లో కొంత మన మెమరీ అంతా కూడా రికాల్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు ఆ ప్రశ్నతో. సార్, నేను ఇవాళ ఇది అంటే కరీంనగర్ జిల్లా టౌన్లో ఉన్నాను. అంతకుముందు ఇది అవిభక్త కరీంనగర్ జిల్లా, ఇది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజన్న 4 జిల్లాలు అయినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో నారాయణపురం గ్రామంలో నేను పుట్టాను. పుట్టటువంటి నిజానికి అది మా ఊరు. నేను పుట్టింది మా మాతామహుల ఇంట్లో, పోతుగల్ అంటే ఆయన పోతుగల్లో ఒక మంచి టెంపుల్ ఉందండి, రామాలయం, గణపతి దేవుడి కాలంలో కట్టినటువంటి టెంపుల్. అక్కడ శాసనం తర్వాత ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తీసుకొని వెళ్ళేటప్పుడు, వెళ్ళిన తర్వాత కూడా పోతిగంటి ఊళ్ళో ఉన్న పోతిగంటి మైలి అనే ఆయన తెలుగు విజ్జన, వీళ్ళు ఇద్దరు కూడా ముస్లిం నవాబు ఆస్థానంలో వాళ్ళ ధైర్య సాహసాలు ప్రదర్శించి మెప్పుకోవలసినటువంటి ఊరది. అంటే ప్రతాపరుద్రుని విడుదల చేయమని అడిగారు. చేయలేదు, కానీ వీళ్ళ గురించి విని ఉన్నాడట. వీళ్ళు సాహసవంతుడు, వీరుడు, వారియర్స్ అని విన్నాడు. కాబట్టి సో మీరు మీ సాహసాన్ని చెప్పండి అంటే వాళ్ళు కత్తి యుద్ధం చేయడం అదంతా కూడా అట్లా చేసి చూపించారు. ఇంకా చరిత్ర తర్వాత అంతా మీకు మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇంకొక మాట ఏమిటంటే, అసలు ఆయన ఢిల్లీ పోకుండానే నర్మదా నదిలో దూకి చనిపోయాడని ఇట్లా కూడా మనం విన్నాం. మనము హరిహరరాయలు, బుక్కరాయలు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళటం, ఆ తర్వాత మార్పిడి, ఇస్లాం మళ్ళీ ఇటు రావడం, విద్యారణ్యం, ఇది మనకు తెలుసు. ఇది చరిత్ర, మనకు అక్కర్లేదు. అంత చరిత్రాత్మకమైన ఊళ్ళో పుట్టారు. నేను చరిత్రాత్మకమైన ఊళ్ళు అసలు నన్ను అడిగితే 34 సంవత్సరాలు నేను టీచర్గా అంటే మనం డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా, జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయినా, హై స్కూల్లో మనం మాట్లాడుకుంటున్నా టీచర్, బేసికల్గా ప్రొఫెసర్లు అయినా టీచర్లే. కాబట్టి ఇంతో కొంత చారిత్రక జ్ఞానం కూడా ఉంటుంది కనుక నేను అంటే వెన్ వీ కంపేర్ అవర్ ఇండియా టు అదర్ కంట్రీస్, లేదా మన ఈ ద్వీపకల్పాన్ని ఇతర ఖండాలతో కానీ, ద్వీపాలతో కానీ, ద్వీపకల్పాలతో పోల్చుకున్నప్పుడు అది చాలా గొప్ప దేశంలో పుట్టాను. సరే, కొన్ని మనం అది బాధపడే విషయాలు ఉంటాయి. ఆ వాడలు అట్లాంటివి ఉండకూడదు, కానీ అవి పోతాయని నమ్ముతున్నాను, భవిష్యత్తులో పోతాయి. అయితే అన్ని ఊళ్ళు భారతదేశంలో నా దృష్టిలో, ఎందుకంటే ఒక సహజ వనరులు అబ్బినటువంటి, సొంతంగా హిమాలయాలు ఉన్నటువంటి, హిమాలయాలు లేకపోతే చలికాలంలో సైబీరియా మీద నుంచి వీచే చలికాలకి మన పంటలు పండకపోయినాయి. తర్వాత వెరాస్ కన్యాకుమారికి దగ్గర మనకు 3 వైపులా సముద్రం ఉండటం వల్ల
ఆ ట్రోపికల్ ఏరియాలో వేసవికాలం అంతా కూడా నీళ్ళు వేడైపోయి తర్వాత ఋతుపవనాలుగా పైకి వెళ్ళి అల్పపీడనం దగ్గర ఉన్న భారతదేశం మధ్య ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అవి ఈ తూర్పు పడమటి కనుమలకు వచ్చేసి అక్కడ హిమాలయాలు ఆపటం రావటం మళ్ళీ తగిలి వర్షాలు. ఇది చాలా నిజంగా ఒక అద్భుతమైనటువంటి భౌగోళికంగా మనకు అమరినటువంటి అంటే ఇవన్నీ అంటే ఒకసారి ఆలోచిస్తే ఎవరో ఒకటి సృష్టించి కావాలి చేసినట్లుగా అన్నీ అమరి ఉన్నాయి. నేను ఇప్పటికీ నమ్ముతాను, ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మన దేశాన్ని పరాయి పాలకులు పాలించకుండా ఉంటే, లేకపోతే పాలించిన తర్వాత అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా రాజకీయంగానే ఆలోచించారు. కానీ అందరూ అన్ని పార్టీలు రాష్ట్ర అన్ని పార్టీలు కూడా ఆలోచించారు. కానీ నిజానికి మన ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించుకుంటే దేశంలో వ్యతిరేకం అనేది ఉండదు. చాలా గొప్ప దేశంలో పుట్టాము. అట్లా మనం మా జిల్లా సాంస్కృతికంగా, చారిత్రకంగా, సాహిత్యపరంగా చాలా గొప్ప జిల్లా. అదే నారాయణపూర్ ఊళ్ళో అట్లా అంటే పోతిగంటిలో పుట్టాను, మా తమ్ముడు ఇంట్లో పుట్టాను. పుట్టిన తర్వాత ఇప్పుడు 55 ఏప్రిల్ 1 నాడు 1955 ఏప్రిల్ 1 నాడు ఆ రోజు శ్రీరామనవమి రోజున పుట్టాను నేను. తర్వాత మా ఊరు నారాయణపురం కనుక అక్కడ నేను ఒక మొదటి 5 సంవత్సరాలు గుడిసెలో ఉన్నాను. అప్పటికి అంటే వర్షం పడుతూ ఉంటే గుడిసె గుడుస్తూ ఉండటం, మా అమ్మ పాత్రలన్నీ కూడా అక్కడికి పెట్టడం, గుడ్డి దీపకు వెలుతురు ఏదో ఎక్కాలంటాము అవి కనబడడం అట్లానే ఇంకా నాకు స్మృతిలో ఉన్నాయి. నేను 5 ఏళ్ల ప్రాయంలో 60లో అప్పుడు ఇల్లు కట్టుకున్నాను, పక్కా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పుడే నన్ను బలో వచ్చారు. అయితే ఆ కుటుంబంలో అంటే మూలాలు దేశంలో చాలా బాగున్నాయి, అది నాకు అమరిన ఒక ప్లస్ పాయింట్. తర్వాత తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. తర్వాత మేము బల్లో వేయగానే మా వెంకటరామయ్య సార్ హెడ్ మాస్టర్ ఆయన, తర్వాత కొంతమంది టీచర్లు గుర్తున్నారు, ఒక ముస్లిం సార్ ఇట్లా చాలా అంటే నేను బడిలో ప్రవేశించేటప్పటికే కోదండం లాంటి కఠినమైన శిక్షలన్నీ కూడా పోయినాయి. కాకపోతే గోడకు మీద పెట్టడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ముస్లిం సార్లందరూ చాలా బాగా చెప్పారు. పాపం వాళ్ళకి ఏంటంటే అప్పుడు తల్లిదండ్రులు కూడా అట్లానే వాళ్ళు మా వాడికి 4 అక్షరాలు వస్తే చాలు, మీరు వాడిని కొడతారా ఏం చేస్తారో తెలియదు అనేవాళ్ళు, అప్పచెప్పేవాళ్ళు. వీళ్ళు టీచర్లు కూడా బాగుపడాలన్న దృక్పథంతోనే అట్లా చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు దెబ్బలు అది తినలేదు, గోడకు నిలబెట్టడం అట్లా జరగలేదు. కానీ 5వ తరగతి దాకా అక్కడ ఉంది. ముఖ్యంగా వెంకటరామయ్య సార్కు ఇప్పటికి కూడా ఆయన గుర్తుకొస్తే బాగా అరిచేవాడు కానీ కొట్టకపోయేవాడు. కొట్టినా కానీ వీపు మీద ఇలా 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 చేసి కొట్టేవాడు. అంటే ఒక హ్యాలోనెస్ ఏదో శబ్దం వచ్చేది, హ్యాలోనెస్ ఏర్పరిచి ఆ గాలి వల్ల లోపల ఉన్న దాని వల్ల ఆ దొండతనం వల్ల శబ్దం వచ్చేది, తక్కువ తినడానికి. అట్లాంటి దేవుడు మనల్ని పచ్చి మట్టిని తీసుకుపోయి పాఠశాలలో వేస్తే ఆ కుండ తయారు చేయడానికి వాళ్ళు కష్టపడ్డ విధం అది. అంటే ఎలాగా మీ మీద ఆయన ప్రభావం ఎలాగా అంటే అప్పుడు ఒకటి డిటెన్షన్ పీరియడ్ ఉండడం. నన్ను అడిగితే ఏంటంటే ఇప్పటికి కూడా ప్రపంచం బాగుపడడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ భయం లేదు. అప్పుడు తల్లిదండ్రుల భయం ఉంది, అంతరాత్మకు భయపడ్డాను, దేవుని భయం ఉంది, గురువుల భయం ఉంది, పెద్దల భయం ఉంది. అంతరాత్మ భయం చాలా పెద్ద భయం. ఈ భయం అనేది ఒకటి ఉండాలి. అంటే నేను కంప్లీట్గా భయంతోనే కఠినమైన కఠోరమైనటువంటి క్రమశిక్షణతోనే బాగుపడతారని నేను చెప్పలేను. కానీ వదిలిపెట్టడం కూడా ఏదైనా ఇప్పుడు అతి సర్వత్ర వర్జయ్యేది. అందుకని ఆ అతి చేయడం అనేది లేకుండా పరిమితుల్లో సీమితమై ఉంది. అప్పుడు ఏదైనా కానీ పెద్దవాళ్ళు కూడా మన ముందర అట్లా వెలిగేవాళ్ళు. అసలు వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు పరోక్షంగానే మనకు ఒక పాఠం చెప్పేవాళ్ళు వాళ్ళ ప్రవర్తనతో. ఆ వాల్యూస్ అంటే వయసేసి ఎప్పుడైనా ఉంటాయి, కానీ మనకన్నా ముందు తరాన్ని చూసినప్పుడు వాళ్ళ నుంచి నేర్చుకోవాలన్న ఆనందం. అట్లా నేర్చుకున్నదే కానీ కాకపోతే ఉపయోగించుకున్నాను. కానీ ఇప్పుడు ఏదైనా ఉండాలంటే మనం ఇప్పుడు 40 పుస్తకాలు రాశాను, ఇంకో 5 పుస్తకాలు వస్తున్నాయంటే అది త్రూ మై మీడియా. అంటే నేను ఒక మాధ్యమాన్ని, నేను ఒక వాహకాన్ని, ఒక యానకం.
ఆ యానకంలోంచి ఇవి బయటపడుతున్నాయి. ఈ కిరణాలైనా బయటపడటం కానీ, ఆ మాధ్యమంలోంచి మాటలైనా బయటకు రావడం కానీ, పుస్తకాలైనా రావడం కానీ. కాకపోతే ఆ యానకాన్ని అంటే సెల్ఫ్ కూడా కొంత ఉండాలి, కానీ దోహదపడ్డ పరిస్థితులే ఎక్కువ. నన్ను అడిగితే ఆ మూలం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మనకి ఎన్ని ముచ్చట్లు గుర్తుకొస్తాయి. ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే ఓకే. ఇందాక మీరు అన్నారు ఈ వాడలు అని అన్నారు, ఆ పదాన్ని కొంచెం ఇంకా వివరించి చెప్తారు. అంటే నాకేమిటంటే నేను చెప్తాను. నేను 6వ తరగతి, మా ఊళ్ళో 5వ తరగతి వరకే ఉంది. ఆ 5వ తరగతి వరకు నాకు సాంస్కృతిక బీజాలు పడ్డాయి. సాహిత్య బీజాలు కాకుండా సాంస్కృతిక బీజాలు. ఎలా అంటే ఎట్లా అంటే మా ఇంటి ముందర ఎల్నారాయణ గారు ఉండేవారు. 7 ఏళ్ళకి వారు చనిపోయి. దిల్రాజు గారు వారి శిష్యుడే, మా ఇంటి ముందరే. మాకన్నా 5 ఏళ్ళు సీనియర్ ఆయన. ఏదైనా అర్థం కాకపోతే ఆయన దగ్గరికి వెళితే అవి చెప్పేవాడు, చాలా గొప్పగా ఏం చేసేవాడు. తర్వాత మన క్లోజ్ ఫ్రెండ్ డి కిషన్ అని ప్రాణ స్నేహితుడు ఉన్నాడు వాడు. వాళ్ళ ఇంట్లో రేడియో ఉండేది. మా ఊళ్ళో ఉండేది 2-3 ఇళ్లలో రేడియో. నాకు బాగా వినటం ఇష్టం, ఆ పాటలు అవి వినటం. అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే ఎంత స్వాతంత్రం అంటే ఇప్పటికీ వాళ్ళ 95 ఏళ్ళు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉన్నారు. మొన్న గవర్నర్ గారి చేతుల మీద నుంచి తీసుకుంటే వాళ్ళ కోడలు కొడుకు వచ్చారు, కానీ ఆ అమ్మ నాన్న వచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఎదిగినవాడిని నేను. అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో పోయి నేనే పోయి రేడియో ఆన్ చేసుకొని వినగలిగినంత స్వాతంత్రం నాకు ఉంది. పాటలు బాగా విన్నాను, పాటలు బాగా పాడేవాడిని. పాడటం అంటే స్కూల్లో పాడటం అంటే బాగా షైనెస్. కానీ ఇంట్లో కానీ, నాకు బాగా తెలిసిన మిత్రుల సమక్షంలో కానీ, మా ఇంటి పక్కన బొర్గం రంగన్న వాళ్ళ ఇంట్లో కానీ, నా క్లోజ్ ఫ్రెండ్ ఎల్సాన్ వల్ల ఇంట్లో కానీ బాగా పాడేవాడిని. అప్పుడు మా ఇంటి ముందర చెప్పాను కదా, మాకన్నా సీనియర్ ఎల్నారాయణ గారని. అంటే కల్చరల్ ఆ సీన్స్ ఎట్లా పడ్డాయి, ఆ బీజాలు ఎట్లా పడ్డాయంటే ఆయన బాగా పాడేవాడు. తర్వాత నేను అట్లా ఇది చేశాను. ఇంకోటి ఏంటంటే మా ఊరికి దగ్గరలో ఈ సురభి నాట్య కళా మండలి వాళ్ళది శారద నాట్య కళా మండలి అక్కడికి వచ్చేది. ఎప్పుడైనా వెళ్ళి చూసేవాళ్ళు. సో ఆ టెంటర్ ఏజ్లో మన మీద ఒక మంచి ముద్రలు పడుతున్నాయి. గొప్పతనం అంతా అక్కడ ఉంది, అసలు పరిసరాలు పరిస్థితులు అవన్నీ ఉన్నాయి. విన్నాను. విన్న తర్వాత మాకు మా ఇంటి ముందర గురువు గారు అంటే ఆయన మా సీనియర్ కదా, లవకుశ వేయిస్తానన్నారు. బాగా పాటలు పాడేవాడిని. లవకుశ వేయిస్తానన్నారు. నాది లవుడి పాత్ర, మా బావమరి కుషుడి పాత్ర, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. మాకు ఉబలాటం వెయ్యాలి. నేను మొత్తం ఈ లవుడికి కుషుడికి ఇతర పాత్రలు అన్ని పద్యాలు పాటలన్నీ కంఠస్థం. ఆయన ఇప్పుడు వేయించడంలో ఉన్న ఇబ్బందులు న్యాయం తెలుసు, కానీ పిల్లలకి ఏం తెలుసు, వేయించలేదు కదా అని మేమేం చేసామంటే అలిగిపోయి మా వాకిట్లోనే లవకుశ వేసాం. మా వాడకట్టు వాళ్ళందరినీ పిలిచి వేస్తే వాడు మళ్ళీ ఒకసారి మాకు మేమే తెలిసి మేకప్ చేసుకునేదో మేకప్ సరిగ్గా ఉండదు, యాక్షన్ సరిగ్గా ఉండదు, గాత్రం బాగా ఉంటుంది. మా బావమరిది కూడా నా లాగా బ్రహ్మాండంగా పడతాడు. అట్లా పాటలకు ముద్దులే మళ్ళోసారి పడమన్నారు. అదే మాకు గొప్ప స్ఫూర్తి నుంచి మళ్ళోసారి పడ. అంటే మనలో ఏమైందనంటే ఇప్పుడు కొత్త పెళ్లి కూతురా రారా అప్పుడు పాటలు అన్నమాట. తర్వాత తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, ఆ పాటలు, పిడికిలి మించను హృదయంలో ఇవన్నీ నాటుకున్నాయి బాగా ఆ రేడియో వినటం ఇట్లా. సో 6th క్లాస్కి వెళ్ళాను. 6th క్లాస్కి వెళ్ళటం పక్కన ఉండే ఎల్లారెడ్డి పెట్టుకు వెళ్ళాను. సాంస్కృతిక బీజాలు కొంత ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే మన ప్రపంచం ఎట్లా విస్తృతమైతే ఇంకో ఊరు చూశాను, ఇంకో స్కూల్ చూశాను. అది చాలా పెద్ద స్కూలు. రత్నాల వ్యాపారి కిషన్ దాసు భగవంత్ దాస్ గారు వచ్చి, అది అప్పుడు తహసీల్, నైజాం కాలంలో అది తహసీల్ రాజభవనం. పెద్ద 3 వైపుల నుంచి మెట్లు ఉంటాయి, 2 అంతస్తుల భవనం. అందులో వెళ్ళి కూర్చోవటం, అడుగు పెట్టడమే మనకు ఒక గగురుపాటు, ఒక రోమాంచం, ఒక వింత అనుభూతి. అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే 6వ తరగతిలో లక్ష్మణరాయణ సార్ అని ఇంగ్లీష్ చెప్పేవాడు. ఆయన ఇప్పుడు ది దెన్ ఏపీ గవర్నమెంట్ తరఫున వచ్చే పత్రిక ఆంధ్రప్రదేశ్ పత్రిక ఇప్పుడు వస్తుంది కదా, అది చందా కట్టించాడు. అంటే ఎట్లా వాళ్ళు గురువులు ఎట్లా చేశారు. కృష్ణమాచార్యులు వారు లేరు. వారు మా స్కూల్లో ఉన్న లైబ్రరీలోని బాల సాహిత్యంలో ఉన్న పుస్తకాలు, గాంధీ, నెహ్రూ, ఎడిసన్, పాస్చర్, ఇట్లా ఇవన్నీ బాల సాహిత్య పుస్తకాలు చిన్న ఉండేవి. అవి చదివించారు. క్రమంగా అక్కడ అది మొదలైంది. నేను 7th గంగరావుపేట చదివాను. 8th మళ్ళీ ఎల్లారెడ్డికి వచ్చాను. 9thలో తెలంగాణ ఎడ్యుకేషన్ మొదటి ఉద్యమం 52లో ఎప్పుడో ఒకసారి నార్మల్కి గోబ్యాక్ అని చిన్నగా జరిగింది, కానీ 69 ఎడ్యుకేషన్ అయితే మనందరికీ తెలుసు. మాకు మూర్తి గారు ఇప్పటికి గుర్తుంది, వాలంటీనార్ తెలెస్కోవా, యూరి గగారిన్ పాఠాలు 9thలో ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా చెప్పేవాడు. ఉద్యమ వరదలో పాపం వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన, తప్పదు. అప్పుడు అట్లా ఉండే ఉద్యోగుల్లో అట్లా. ఆంధ్ర చాలా గొప్ప టీచర్. అయితే
ఆయన అట్లా అవన్నీ గుర్తుకొస్తాయి. టీచర్స్ అందరూ అంటే సాహిత్యపరంగానే మనం పోతే హాయిగా ఉంటుంది. అయితే 69లో 68 ఉధృతంగా ఉంది. 9th క్లాస్లో ఉన్నాను నేను. స్కూల్ మూతపడ్డాయి. ఒకసారి నేను వేములవాడ గారికి వెళ్ళటం ఏదో జరిగింది. జై తెలంగాణ అని టికెట్ పెట్టకుండా అందరూ సభలకు వెళ్ళటం ఇట్లా రావడం జరిగింది. నాకు 6వ తరగతిలో బాల సాహిత్యం అలవాటు చేశారు మా గురువులు. అది మెల్లగా ఎక్కింది. మా ఇంటి ముందర ఎల్లారాయణ గారు ఏమన్నారు కదంటే, భాస్కర్ నువ్వు బలిపీఠం చదవాలి అన్నాడు ఆయన 9th. సో మీ స్థాయి పెంచేశాడు. బలిపీఠం చదవాలి అన్నాడు. అన్న తర్వాత తీసుకున్నాను. ఎందుకు అంటున్నారు అంటే, నేను చదివితే మా చెల్లె ఈశ్వరి అన్న ఎందుకు ఏడుస్తున్నావు అని ఇల్లు ఊడ్చేదల్లా ఆగి అడిగింది. నేను గుబ్బట్టుకోలేకపోయాను నా ఏడుపుని. చివరిలో అట్లా ఉంటుంది అది అన్నాడు. సో ఆయన నేను ఎమోషనల్ అయ్యి, ఎవరైనా ఎమోషనల్ మనిషి, తర్వాత చిన్న ఏజ్లో ఇంకా ఉంటుంది సెన్సిటివ్ అని చదివాను. చదివిన తర్వాత నేను కూడా ఇప్పటికీ ఎన్నిసార్లు చదువుకున్నాను బలిపీఠం. నేనంటే టు టెస్ట్ మై సెల్ఫ్. అంటే నేను ఒకవేళ పెడుసు బారాను, లెథార్జీగా తయారయ్యాను, లేకపోతే ఆ టెండర్నెస్ ఉందాన్ని టు టెస్ట్ మై సెల్ఫ్ ఐ యూజ్ టు రీడ్ ఆఫ్ టైమ్స్ మెనీ ఏ టైం. అయితే ఉంది ఇప్పటికీ టెస్ట్ చేసుకుంటారు. అది కాపాడుకోవాలి, అది మెతకదనం అని మాతో. అయితే బాగా ఇంప్రెస్ చేసింది. అదొకటి సరిపోదు కదా. ఎల్లారెడ్డిపేట లైబ్రరీ మూతపడింది, అక్కడ లైబ్రరీ లేదు. మా ఊళ్ళో లైబ్రరీ ఉండేది అప్పుడు తెలిసింది. ఎవరు రమణాచారి గారు నాన్నగారు రాఘవాచార్యులు, తర్వాత మురళీధర శర్మ గారు. ఆ మురళీధర శర్మ గారు మా ఊరికి ఇల్లరికం వచ్చారు. వాళ్ళ మామగారు జోగా వెంకయ్య గారు అని ఒక మహాపండితుడు రాఘవాచారికి చెప్పిన రాఘవాచారికి అక్షరాభ్యాసం చెప్పి శేషభట్ట శ్రీనివాసాచార్యులు. కానీ ఆ తర్వాత పాఠం చెప్పింది జోగా వెంకయ్య గారు. ఆ ఇంటి పక్కన ఉన్న బాలకృష్ణ శాస్త్రి గారు మా ఊళ్ళో మొదటి కవి. గోలకొండ కవుల సంచికలో కూడా ఆయన కవి. ఇటు పక్కన నవలకొండ శ్రీరంగాచార్యులు, రాజగోపురాచార్యులు పెద్దనాన్న. వీళ్ళందరూ ఆయన పాఠం నేర్చుకున్నారు రాఘవాచార్యులు. అంటే ఎట్లా తయారవుతారంటే చాలా గొప్పవాడండి రాఘవాచార్యులు. ఆయన అంటే ఇప్పుడు మనలాగా ఈ ప్రచార కార్యక్రమంలో పర్లేదు, కానీ అసలు ఆయన ఉభయ వేదాంత దర్శనం కానీ, ఆ విశిష్టాద్వైత సిద్ధాంతము, ఆయన వ్యాఖ్యానాలు తర్వాత చాలా గొప్పవాడు. అయితే వాళ్ళు ఆ రాఘవాచారి తర్వాత మురళీధర శర్మ గారు, ఆయన మల్టీ ఫేస్డ్ మురళీధర శర్మ గారు. అన్ని పనులు చేసేవాడు. రేడియో రిపేర్ వచ్చేది, ఇద్దరిని రిపేర్ చేసేది, మన హార్మోని వాయించేది. 2 బ్రాహ్మణ కుటుంబాలు, 3 శ్రీవైష్ణవ కుటుంబాలు. అయితే ఇట్లా ఇవన్నీ ఆయనకు వచ్చు. వీళ్ళు పెట్టిన లైబ్రరీలో నేను ఎంటర్ అయ్యి ఫస్ట్ ఏంటంటే అప్పుడు డిటెక్టివ్ నవలల సాహిత్యం బాగా ఉంది. ఒక అందుకు పెట్టే ఉంది. ఆ అందుకు పెట్టెలో 100 డిటెక్టివ్ నవలలు ఉన్నాయి. చదివాను. రీడింగ్ గంటకు 60 పేజీలు అలవాటైంది. అవి మొత్తం చదివాను. చదివిన తర్వాత ఇంకా మళ్ళీ కాల్పనిక సాహిత్యంలో ప్రేమచంద్, మన ఈ శరత్ ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అవి కాశీమజిలీ కథలు, అపూర్వ ఏదో సహస్ర చిరచేదము ఇవన్నీ చదివాం. దాని తర్వాత ఆ డిటెక్టివ్ నవలలు బాగా లోపలికి రక్తమాంసం మధ్యాగతం అయిపోయి లోపల నిద్ర పట్టనివ్వట్లేదు. అంటే ఆ 9వ తరగతిలోనే కాలు కదిపావో కాల్ చేస్తానని నవల రాశాను. కాలు కదిపావో కాల్ చేస్తాను. అది ఇక మళ్ళీ ఉద్యమం అయిపోయింది. 10వ తరగతిలో వచ్చాము. నందగిరి అనంతరాయశర్మ గారు మాకు తెలుగు చెప్పారు, చాలా గొప్ప. ఆ తర్వాత సాంస్కృతిక కాలేజీకి వెళ్ళి పండితులు. అసలు ఆ పండితులందరూ కూడా వాళ్ళకి కొంచెం వాళ్ళకు స్వార్థం ఉన్నట్లయితే, లేకపోతే రాయాలి అనేది రాసినప్పటికీ వాళ్ళు ప్రచారం చేసుకోరు. గొప్ప సంస్కృత పండితులు. ఆ 10వ తరగతిలో పాట రాస్తే బాగుందిరా నాన్న, ఇంకా బాగా రాయాలి అన్నారు. దాని అర్థం ఏమిటో మనకు బాగా తెలుసు. ఇక అక్కడికి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమిటి, మాకు ఇంటర్మీడియట్ కామారెడ్డి వెళ్ళాము. అంటే మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? మా ఇంట్లో వాతావరణం, మా నాన్నగారు గొప్ప అంటే ఆయన చిన్నప్పుడే హ్యావింగ్ లాస్ట్ హిస్ పేరెంట్స్ అండ్ అంటే హ్యాడ్ నో సిస్టర్స్ అండ్ బ్రదర్స్. తల్లిదండ్రులు పోయారు, మెట్ట లేదు, నాగం లేదు, ఇల్లు లేదు. ఇల్లు సగం ఉండే గుడిసె. అయితే అది ఈయనతో ఇంకో స్టెప్ బ్రదర్ ఉండేది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు పోయి ఇక వీళ్ళిద్దరే ఉన్నారు కనుక ఆయన్ని వాళ్ళ మేనత్త, ఈయన్ని వీళ్ళ మేనమామ తీసుకెళ్ళి పెంచుకున్నారు. ఆ సగం గుడిసెని కూడా వాళ్ళ అన్నకే ఇచ్చేశారు. సో ఆయనకి ఏం లేదు. ఆయనకి రకరకాల ఇబ్బందులు పడ్డాడు. మన ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు మా నాన్న. ఫస్ట్ ఇన్స్పిరేషన్ మన అంటే చాలా కష్టపడ్డాడు. 7వ తరగతి వరకు వాళ్ళ మామగారు చదివిస్తే ఎన్నాళ్ళు మామయ్య మీద నేను ఆధారపడి ఉంటాం అనుకున్నాడు.
ఇల్లు వదిలాడు, లేత రెక్కలు నిజామాబాద్ దాకా నడిచి వెళ్ళాడు. అమ్మ లేదు, నాన్న లేదు, అక్కలు చెల్లెలు ఎవరు లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు. అక్కడ రాళ్ళు మూసాడు, చేతులు తీసుకొని వచ్చాడు. మామ వెళ్ళగొట్టకుండా ఆయన బయటకు వెళ్ళాడు. ఆత్మాభిమానం బాగా ఆయన. తర్వాత కొత్తగా బీడీలు వచ్చాయి, నేర్చుకున్నాడు దొంగనాయం కదా. ఆ తర్వాత పటేల్ పత్తివాడి పని నేర్చుకున్నాడు, అక్కడ ఉన్నాడు. కానీ తన కళ్ళ ముందు ఒకరిని చంపితే అందుకే ఇక్కడ ఉద్యమాలు ఇక్కడలకు అర్థం కావు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్ప. ఎవరికైనా ఎక్కడిదైనా వాళ్ళకు అది. ఆ తర్వాత మరి అప్పుడే తెల్లారు మర్నాడు వెళ్ళిపోతే నన్నేం చేస్తారని భయపడి 6 నెలలు నమ్మించి ఆ తర్వాత బయటకు వెళ్ళాడు. ఓ దుకాణంలో కిరాయికున్నాడు. ఇట్లా రకరకాల అయిన తర్వాత కానిగిరి బడి అంటే ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాడు. చివరికి ఆయన చదువుకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికి వచ్చి ఇక మమ్మల్ని చేశారు. సో ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే గొప్పతనం, మా కృష్ణమాచార్యుడు 6వ తరగతిలో నాకు గాంధీని, నెహ్రూని 6వ తరగతిలో పరిచయం చేశారంటే, లూయిస్ పాస్టర్ని కానీ లేకపోతే ఎడిసన్ని కానీ పరిచయం చేశారంటే అవి పోలేదు. అప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద అక్షరాలకు నిత్యించిన పుస్తకాలు ఉండేవి. వాళ్ళ సాహిత్యం సిరీస్లో పుస్తకాలు ఉండేవి. అవన్నీ ఏమిటంటే అట్లా కావాలి. ఇంకోటి ఏంటంటే మాకు పాఠాలు చెప్పిన గురువుల మీద విపరీతమైన భక్తి. ఆయన తెలుగు మాస్టర్ ఏమన్నారు కదా, ఆయన చిన్నేశ్వరి పాఠం చెప్తున్నప్పుడు ఒకటి మన సేవా వృత్తి చేయవచ్చు పాయసము కంటే స్వచ్ఛంద వృత్తి చేయవచ్చు గంజినీరు. ఇది మిత్రలాభంలో 6వ తరగతిలో మొత్తం ఏదో బాగా అద్భుతంగా ఉంది అని అనుకోవడం. ఇంటికి వెళ్ళగానే చాక్పీస్ పట్టుకొని మొత్తం దూరాల మీద రాసుకున్నాను. అన్ని దూరం సేవా వృత్తి చేయవచ్చు పాయసం కంటే. ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణలో పౌర సమాజమే గొప్పది, ప్రజానీకమే గొప్పది. వాళ్ళే ఇక్కడ ఉన్న కవులకు కళాకారులకు స్ఫూర్తి. అయితే వీళ్ళు ఇక్కడున్న కవులు రచయితలు వీళ్ళందరూ ఇతర ప్రాంతాల వాళ్ళకు కూడా స్ఫూర్తి. కానీ గత 9 నెలలుగా లేదా ఈ 10-11 సంవత్సరాలుగా కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బందికరంగానే ఉంది. అది మాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు తెలంగాణ రావడం కావచ్చు, లేకపోతే ఒక ఏజ్ రూపంలో బలహీనతలు జొరబడడం కావచ్చు, లేదా తెలంగాణ నిర్మాణంలో మనం పాల్గొనవలసిన అవసరం ఉందని అనుకోవడం వల్ల కావచ్చు, అటు ఇటు వాలిపోవడం అనేది ఉంది. నేనేమంటానంటే నా పర్సనల్ అభిప్రాయం ఏమిటి అంటే, వాలవలసిన అవసరం ఉంది. వాలకపోతే మనం మనుషులం కాదు కదా, తప్పనిసరిగా ఇది చేయాలి. ఇప్పుడు మీరు నన్ను గౌరవించాలనుకోండి, నేను లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా మీకు నేను కృతజ్ఞుడిగా ఉండవలసిందే. కానీ మీరు చెప్పిన ప్రతి పని నేను వినవలసిన అవసరం లేదు. అది మా నాన్న దగ్గర నేర్చుకున్నాను, మా టీచర్ దగ్గర నేర్చుకున్నాను. తవ్వేడు ఇచ్చినప్పుడు తంగేళ్ళు పీకాలప్పుడు కాన్నాడు. తవ్వేడు ఇచ్చినప్పుడు తంగేళ్ళు పీకాలి. తంగేళ్ళు అంటే చాలా గట్టిగా, అంటే మనకు అందుబాటులోనే ఉంటుంది, రీచ్లోనే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. కానీ తంగేడు చెట్టు పీకడం కష్టం. తవ్వేడు ఇచ్చినప్పుడు వాడు తవ్వేడు ఇచ్చాడు, తంగేళ్ళు పీకు మంచి 100% పని చేయను. పని చేసిన తర్వాత పని చేయగా ఆయన ఏమైనా గ్రాసం పెంచకపోతే అడుగు, ఇది నాకు కడుపు సరిపోతలేదు, నిజంగానే కడుపు సరిపోకపోతే అడుగు. తర్వాత అదే పనిగా అడిగితే కూడా ఇది చేయకపోతే అది వదిలేసేయి. తెలివితేటలు ఉంటే బండ మీద కూడా మా నాన్న చెప్పింది, బండ మీద కూడా 4 నీళ్ళు పుట్టించుకొని బతకవచ్చు అన్నాడు. 4 నీళ్ళు నువ్వు 2 పుట్టించుకొని బతకవచ్చు అన్నాడు. అంటే ప్రజల్లో ఊళ్ళల్లో ఉన్న ఒక, అంటే మనకు శిష్ట సాహిత్యానికి ఎంత ప్రామినెన్స్ ఉందో అశిష్ట అనడం మంచిది కాదు, కానీ మార్గ సాహిత్యం అంటే కొంచెం బాగుంటుందేమో. దేశీ విలువ కూడా, మూల్యాలు కూడా అంత గొప్పది. అయితే అక్కడ మనకేంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మీరు అడిగారు సాహిత్యపరంగానా లేకపోతే ఇంకొకటి ఏదో అడిగారు, అక్కడ మూలాలు ఉన్నాయన్నమాట. అది తర్వాత ఇప్పుడు మీరు 12th క్లాస్ 11th అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే కామారెడ్డి 257 ఎకరాల క్యాంపస్, ఒక డిగ్రీ కాలేజ్కి తెలంగాణలో ఎక్కడ చూసినా ఉన్నదా? ఎక్కడ లేదు. ఇక్కడ నేను డిగ్రీ కాలేజీలో పనిచేశాను, విశ్వనాథ్ గారు పనిచేసిన దాంట్లో 23 ఎకరాలు ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గం, బెల్లం రైతుల దగ్గర నుంచి డొనేషన్స్ తీసి దాన్ని బాగా డెవలప్ చేశారు. ప్రైవేట్ కాలేజీ డొనేషన్స్ కట్టి కూడా మా నాన్నగారు 4 అక్షరాలు వస్తాయి అని చెప్పి అక్కడ చేర్పించారు. చాలా కష్టపడి చేర్పించారు. కాకపోతే మా అక్క బావ అక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా సాయం చేశారు డబ్బులు ఇవ్వటం. కానీ మా అక్క ఆడబిడ్డ వాళ్ళు కామారెడ్డిలో కిరాయిలకు వస్తాయని రూములు కట్టారు కాబట్టి ఫ్రీగా ఉంచుకున్నారు, 5 ఏళ్ళు ఫ్రీగా ఉంచుకున్నారు. అక్కడికి వెళ్ళగానే గుండె వెంకటాచార్యులు, కసరి వెంకటరెడ్డి గారు, ఇంకేంటి వెంకటేశ్వర ద్వయం మనకు వారి అనుగ్రహం ఉందనంటే ఎటువంటి గ్రహమైనా
అది మంచి గ్రహంగా మారవలసింది. సో మీరు కసెటి వెంకటరెడ్డి గారి శిష్యురా? గుడ్డి వెంకటాచార్యులు కసటి వెంకటరెడ్డి గారి శిష్యుని. కసటి వెంకటరెడ్డి గారికి సాహిత్యపరంగా శిష్యుని, చదువులో శిష్యుని. గుడ్డి వెంకటాచార్యుడికి కూడా సాహిత్యపరంగా శిష్యుని, తక్కువ చదువులో బాగా. ఆయన మా ఊరి అత్తగారు. మళ్ళీ గొప్ప గురువు అండి నేను చెప్తే అట్లా ఇంటర్మీడియట్లో చేరాను. ఇంటర్మీడియట్లో చేరగానే అక్కడ ఏమిటంటే మనలో ఇదేదో ఇప్పటికీ మనం అనుకునేది ఏమిటి అంటే బాగా చదివితే రాయకుండా ఉండలేని స్థితి వస్తుంది. అయితే ఇంటర్మీడియట్లో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అగ్నివీణ, నిజామాబాద్లో ఒక కల్చర్ ఉంది. అగ్నివీణ అని ఎస్విఎల్ నరసింహారావు గారు సెకండ్ డేట్ గురువు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే. చిన్న పత్రికల కాలం అది వస్తున్నది. మా కాలేజీకి వచ్చేది. ఇంకోటి ఏంటంటే మా కాలేజీ కామారెడ్డి కాలేజీ లైబ్రరీ టోటల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడికి రామైన మ్యాగజైన్స్ అక్కడికి వస్తాను. నరసింహారెడ్డి గారు ప్రిన్సిపల్ గారు పని పట్టుకొని అక్కడ చేశారు. ఎక్కడ లేని ఆ రోజుల్లోనే ఫిషరీస్ అని ఇట్లా రకరకాల కోర్సులను తీసుకొచ్చారు. పత్రికలు, కేకలు, ప్రజారాజ్యం, కోశశక్తి, కేకలు, బి రామదాస్, ఇప్పుడు దేవదాస్ వాళ్ళ అన్న, నైటినిజం వాళ్ళ అన్నయ్య, తర్వాత తెలుగు రైతు బోధన నుంచి ఇట్లా చాలా పత్రికలు వచ్చాయి. నేను మనం ఏదో పేపర్లో అచ్చలో చూసుకోవాలన్న ఒకలాగా ఉంటుంది కదా అని చెప్పి అగ్నివీణకు మొదలు ఏం చేశానంటే ఒక రాశాను. ఏదో అదిగో రానే వచ్చింది కాదు మన త్రివర్ణ పతాక, ఘనసువర్ణ పతాక, ఎగిరి నింగిని కాక అంటూ ఏదో రాశాను. అది వచ్చింది అందులో. ఇక అప్పటి నుంచి పత్రికల్లో రావడం. తర్వాత ఇంటర్మీడియట్లో గురు వెంకటాచార్యులు అంటే ఆయన కూడా సాహిత్యం ఎట్లా అంటే గురువులు మంచిగా ఉంటే సాహిత్యము చాలా సులభం రా అన్నాడు ఆయన అని చెప్పి ఒక పాఠం చెప్పాడు. ఉదాహరణకి నీరము అంటే నీరు కదా, మీకు నీరు తెలుసా? నీరు తెలుసు. అందరూ కూర్చొని పెట్టి క్లాస్ చెప్పాడండి. మామూలు బిఎస్సి స్టూడెంట్ నేను బైపీసీ, ఏదో సాహిత్య క్లాస్ కాదు. అప్పటి వాళ్ళకి ఎంత ప్రేమో చూడండి. నీరు తెలుసా? తెలుసు. దాన్ని నీరము అంటారు. అందులో వచ్చి నీరు వచ్చింది. నీరము పక్కన పెట్టండి. మూలులో మనం ప్రత్యయం చేర్చుకున్నాము. దానికి జా పెట్టండి, నీరజము. అవునా? మళ్ళీ తర్వాత ఆ జా తీసేసి రూహాన్ని పెట్టండి, నీర రూహము. పుట్టినది నీటిలో నుంచి పుట్టినది నీరజము, నీర రూహము. మళ్ళీ ఆ నీటిని ఇచ్చేది దా పెట్టండి, నీరదము, మేఘము. మళ్ళీ ఆ దా తీసేసి ధర పెట్టండి, నీరధరము, నీటిని ధరించున్నది. మళ్ళీ ఆ నీరలో మళ్ళీ మూతేసి ధీ పెట్టండి, నీరధి, సముద్రం. ఇట్లా ఈ నీటికి సంబంధించిన ఇవన్నీ చెప్తే ఏమన్నాడంటే ఇప్పుడు తోయము అంటే నీరేదా అన్నాడు, కుర్పీయటం అంటే నీరే, సలిలం అంటే నీరే, ఇట్లా ఇవన్నీ నీరని చెప్పేసి ఏమన్నాడంటే పయస్సు అంటే కూడా నీరే. కాబట్టి పయోధీకరణ పయోనిధి అని అన్నారు. కనుక ధీ పెట్టండి, నిధి పెట్టండి, సముద్రం అయిపోద్ది. ఇట్లా వాళ్ళు ఏమి ఆశించి చెప్పారో కానీ మరి అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి తప్పనిసరిగా. ఎవరో ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ద్రోణుడు 105 మందికి ఆ రోజు కూడా క్లాస్ రూమ్ పెద్దగానే చెప్పాడు. చెబితే తయారైంది ఎవరు? ఒక అర్జునుడే తయారయ్యాడు కదా. అంటే వీ కంపేర్ టు అదర్స్, ఆ ఆర్చరీలో ఒక అర్జునుడు తయారయ్యాడు. కాకపోతే ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకలవ్యుడు తయారయ్యాడు. అది ఇంకొక ముచ్చట. ఆ ఏకలవ్యుడు అది మంచిదా చెడ్డదా ఇది వద్దు, మనకది వద్దు, మంచిది తీసుకుందాం మనం. అయితే అట్లా అక్కడ ఇదైంది. తర్వాత బాగా ఆ లైబ్రరీలో ఉన్న అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి బిఎస్సీలోకి పోతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈ శబ్దం మీద బాగా మక్కువ. మాకు నారాయణ రెడ్డి గారు వస్తే ఇది వేముల వాడనా విలువల వాడనా ఇట్లా మాట్లాడేవాడు కదా, ఇవన్నీ ఆయన మాట్లాడేవాడు. అయ్యేసరికి వాటి మీద మక్కువ ఆ ఏజ్లో. నేను కూడా అట్లా చాలా మాట్లాడేవాడిని. అంటే మాట్లాడేవాడికి లోపల ఏదో కొంత ఉండాలి. అందుకని ఈ శ్రీనాథుడి మీద బాగా ఇష్టం, శబ్దం మీద ఇష్టం, శ్రీనాథుడి మీద ఇష్టానికి మళ్ళీంది. ఆ సీసం మీద ఇష్టానికి కూడా మళ్ళీంది, ఎక్కడికక్కడ కట్ అయిపోవడం. కానీ విశ్వనాథ్ గారేమో అసలు అది ఆ సీసపద్యం అట్లా రాయకూడదు అని విశ్వనాథ్ గారు అంటే చెబుతుంది. నేనేమో అనడానికి ఈగగా తోపడారు వాళ్ళ ముందర. శ్రీనాథుని ముందరో లేకపోతే ఒక విశ్వనాథ్ గారి ముందరో మనం ఎంత ఇంకో 10 జన్మలు ఎక్కినా అక్కడికి చేరలేము మనం. అయితే అసలు పద్యం నన్నయ్య రాగానే రాయాలి, కంటిన్యూటీ ఉండాలి పద్యానికి, ఎక్కడికెక్కడ వెళ్ళిపోవద్దని తన ఉపపత్తులన్నీ చూపిస్తూ 1000 పడగల్లో విశ్వనాథ్ గారు చెప్తారు. అయితే అట్లా శబ్దం మీద మక్కువ ఉంది. ప్రబంధాలు ముఖ్యంగా నాచన సోమరెడ్డి గారిని లేకపోతే ఎవరైనా కూడా ప్రబంధ పరమేశ్వరుడు అట్లా హరివంశం ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ చదవడం జరిగింది. అప్పటికి మాకు నానార్థ నిఘంటువులు ఉంటాయని లేకపోతే ఉంటుంది పర్యావరణం ఉంటుంది తెలియదు. అంత రాసుకోవడం. నీరు అని అంటే నీరు, నీరము, జలము, కృమిరము, శైలము, పయస్సు, అంబు ఇట్లా ఇవన్నీ రాసుకోవడం. 400 పేజీలు రాసుకున్నాం. అగ్ని ప్రమాదంలో పోయింది, కాలిపోయింది. కానీ సో అక్కడ ఏమైపోయిందంటే పత్రికల్లో రావడం స్టార్ట్ అయింది.
బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 1974లో మానవుడు అని ఒక గేయ సమితి వేశాను. గేయాలు రాశాను. అది దాన్ని అట్లాగే ఆకాశవాణి పంపితే అది ఈ 7 నుంచి 7:30 దాకా వచ్చే దాంట్లో ఒక 4 సార్లు ప్రసారం అయింది. మొదటి టైటిల్ గేయం, టైటిల్ పోయేమో అట్లా ప్రసారం అయింది. అది ఇక అప్పటి నుంచి 74-75లో డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత 77లో అనుకుంటాను భారతిలో వచ్చింది కవిత. తర్వాత 70 అంటే భారతీయ అని చెప్తున్నానంటే అంతకుముందు ఇక్కడ పత్రికల్లో వచ్చాయి. అప్పుడు ఉన్నది మాకు ఆంధ్రభూమి, మాకు అంటే మనకంతా ఆంధ్రప్రభ లాంటివి మాకు మాకు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అంతటా గోరాశాస్త్రి సంపాదకుడు, ఆంధ్రభూమి చదవని వాళ్ళు ఉండకపోయేవాళ్ళు. అద్భుతమైన సంపాదకీయాలు. ఏ ఊరు పోయినా అదే పత్రిక అవన్నీ ఉన్నాయి, కానీ సిరిసిల్ల లైబ్రరీలో కనబడేవి, కామారెడ్డి లైబ్రరీలో కనబడేవి, ఊళ్ళల్లోకి మాత్రం వచ్చేవి కావు. ఇంకా అట్లా ఇదైంది. 76-77లో బీఎడ్ చేశాను. బీఎడ్ చేస్తున్నప్పుడు నేను అంటే కాంటాక్ట్ నాకు సిద్ధారెడ్డి, నందిని సిద్ధారెడ్డి. అంటే ఆయన అప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు ఆర్ట్స్ కాలేజ్లో. నేను 76-77లో బీఎడ్ చేస్తున్నాను. అది కాంప్రహెన్షన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. నారాయణ రెడ్డి గారు డిపార్ట్మెంట్లో ఉన్నారు. నేను అప్పటికి సిద్ధారెడ్డిని చూడలేదు, నారాయణ రెడ్డి గారిని చూసాను లేదు తెలియదు. అక్కడ ఏదో కవి సమ్మేళనం జరుగుతుందంటే నేను వెళ్ళాను. వెళ్తే పేర్లు ఇవ్వండి అంటే ఇచ్చాము. నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు. ఆయన పేరు ఇస్తే సిద్ధారెడ్డికి ఇస్తే సిద్ధారెడ్డి నువ్వు భాస్కర్ అన్నాడు. సిద్ధారెడ్డి కూడా అప్పటికే 74 అని మొదటి పుస్తకం 474లో కనుక పత్రికలు ఎంతో కొంత వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరు అంటే సిద్ధారెడ్డి అంటే అనుకున్నాం. అప్పటి నుంచి వచ్చాను. ఇక ఆ రాత్రి తను ఉంచుకొని నాకు సాహిత్యంలో ఇది మాత్రమే కాదు ఇంకొకటి ఉన్నదని చెప్పారు. అందుకే నేను ప్రతి వాళ్ళకి ఏం చెప్తానంటే ఆయన నాకు గురుమిత్రుడు, మిత్ర గురువు. అంటే నేను చదువుకోవడం వల్ల నేను అనుకోవడం ఏమిటంటే జిజ్ఞాసులు ఎప్పుడు చెడిపోరు, నాకైతే నిద్ర పట్టదు, ఆరోగ్యం చెడుతుంది కానీ ఏ వాట్ ఈస్ వాట్ అనేది అయితే టు సమ్ ఎక్స్టెంట్ వీకున్నాం. అందుకని మళ్ళీ ఇటు హేతువాదము, నాస్తికవాదము, చార్వాకులు అవన్నీ చదవడము, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అవన్నీ చదవడము. నేనంటే ఇప్పటికి కూడా ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యారియర్స్. ఎందుకంటే నేను అన్నీ చదువుతాను. నేను కల్పవృక్షాన్ని హాయిగా చదువుతాను, విషవృక్షాన్ని హాయిగా చదువుతాను. విషవృక్షంలో పనికి వచ్చేది విషవృక్షంలో తీసుకుంటాను, కల్పవృక్షంలో పనికి వచ్చేది కల్పవృక్షంలో తీసుకుంటాను. ఎందుకంటే కావాల్సింది ఏమిటి అంటే సత్యాన్వేషణ. అది ఏంటంటే అదొక మంచి వృక్షం. నా బేసికల్గా నాకేముంటుందంటే అది గొప్ప వృక్షం అనేది అయితే ఉంటుంది. నాకు గొప్ప వృక్షం అని ఉంటుంది. దానికి పరిమితం అవడం ఇష్టం లేదు. పరిమితం అవడం అంటే నాకేమిటి పరిమితం అని కాదు, కానీ నేను ఐ డోంట్ వాంట్ టు కండిషన్ మై బ్రెయిన్ బై ఐదర్ రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్ ఆర్ మార్క్సిజం ఆర్ సంథింగ్ ఎల్స్. నేను డెబేట్లోనే బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం నేను తెలుగులో చదివాను. చదవకుండా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం కష్టం. అంటే ఇప్పుడు నేను 25 years నుంచి నా కళలు వచ్చింది చూడండి. అంటే సఫరింగ్ విత్ గ్లకోమా. ఈవెంతో చదవకుండా ఆమె వదిలేసింది. నేను మా ఫ్రెండ్స్ కూడా అంటారు నేను చదవడం ఆపలేడు. నాకు ఒకటే అలవాటు. 6వ తరగతిలో మా గురువు చేసిన వాళ్ళు ఇచ్చిన దీవెన చేసిన ప్రాక్టీస్ అది నన్ను కంటిన్యూ చేస్తుంది. ఈవెన్ అంటే నాకు హెల్త్ పుట్టినప్పటి నుంచి కూడా మా అమ్మ పాలు లేవు. నాకు నా తర్వాత వాడికి నాకు 7 మీద 3 ఉంటాయి. ఆ రోజుల్లో నన్ను గాదిని పెట్టి పెంచారు. ఆ రోజుల్లో ఆమెకు 3 నెలలు ఇచ్చి ఆమె కొడుకు పుట్టిన ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో డబ్బా పాలు పెట్టి పెంచారు. ఎంత సైంటిఫిక్గా ఉంటాయి ఆ రోజుల్లో. కాబట్టి ఎప్పుడు హెల్త్ పరమైన కానీ అంటే టిల్ టుడే అంటే వెన్ ఐ వుడ్ లైక్ టు కంపేర్ విత్ అదర్స్ సో మెనీ పీపుల్ అంటే మై ఫ్రెండ్స్ సర్కిల్ మై పీర్ గ్రూప్ సమ్వాట్ బెటర్ దాన్ దెమ్. దానికి కారణం ఏంటంటే అక్షరం, జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఉండటం అంటే ఒక లెథార్జీ ఇక్కడ నాకు నచ్చదు. లెథార్జీ అనేది నచ్చదు. బెరుసబారటం, గిడసబారటం ఇది సృజనాత్మకమైనటువంటి మెదడుని తప్పుదోవ పట్టిస్తుందనే ఆలోచన వచ్చింది నాకు. ఎందుకు ఒక 10 years బ్యాక్ వచ్చింది. అంటే వెదర్ ఐఎమ్ థింకింగ్ రైట్ ఆర్ నాట్ ఇట్లాంటి ఆలోచన వచ్చింది. సో నేను ఏమనుకున్నానంటే నాకు అంటే నేను అట్లా ఆలోచిస్తే నేను ఆలోచించిందంతా మంచి అవుతుంది, నేను ఏదో గొప్పవాణ్ణి అనేది కాదు. ఒక్కటైనా మంచి ఉంటుంది కావచ్చు. సో దట్ విల్ బి మై కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ.